శ్రీమదస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ప్రభవాది 60 సంవత్సరాలలో 39వ సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మీకు సమస్త ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించాలని ఆ పరమేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఈ సంవత్సరం మిథున రాశి వారికి గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మిథున రాశి వారికి ఆదాయ వ్యయాల కిందికి వస్తే మీకు ఆదాయం 14 గాను మరియు వ్యయము 2 గాను ఉన్నది. అలాగే రాజ్యపూజ్య అవమానాల కిందికి వస్తే రాజ్యపూజ్యం 4 గాను మరియు అవమానము 3 గాను ఉన్నది. ఈ సంవత్సరం మొత్తం ప్రధానమైనటువంటి గోచరం చూస్తే మీకు మే నెల 15వ తారీఖు వరకు గురువు మీకు వ్యయస్థానంలోను, ఆ తర్వాత మే 15 నుంచి అక్టోబర్ వరకు మీకు లగ్నంలోను, ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆయన మీకు ధనస్థానంలోను సంచరించి ఉచ్చస్థితిలో సంచరించి తిరిగి వక్ర మార్గంలో మీ లగ్నంలోకి వచ్చి ఈ సంవత్సరం మొత్తం ఆయన మీకు అక్కడ సంచరించబోతున్నారు. అలాగే మీకు శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కర్మస్థానంలో సంచరించబోతున్నారు. రాహు మీకు భాగ్యస్థానంలోను మరియు కేతువు మీకు తృతీయ స్థానంలోనూ సంచరించబోతున్నారు. ఈ ప్రధానమైనటువంటి గోచరము ఈ సంవత్సరం మీ ఫలితాలను శాసిస్తున్నది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో కొద్దిపాటి ఒడిదుడుకులతోనూ ఆందోళనలతోనూ ప్రారంభమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం చక్కగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా మీకు ధనాదాయం బాగా పెరుగుతుంది, మీకు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, కుటుంబ సభ్యులతోని మంచి సంబంధ బాంధవ్యాలు మీకు ఏర్పడతాయి. అయితే కేతువు తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల మీ సోదర సోదరీమణులతోని, అంటే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్తోని మీకు ఉన్నటువంటి రిలేషన్స్ కొద్దిగా తగ్గడము, ఇతరుల యొక్క ఈర్ష్య అసూయలు మీ మీద పెరగడము, ఇది కొంచెం ప్రతికూలతను సూచిస్తున్నది. ఇక శని యొక్క సంచారం కర్మస్థానంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం మీకు వృత్తిలో మీరు బాగా రాణించే అవకాశం ఉన్నది. మంచి ప్రమోషన్లు, ఇవి మీకు వచ్చి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఇవి మీకు రావడం ఈ మంచి పాజిటివ్గా మీకు కనిపిస్తున్నది. అదే సమయంలో శని యొక్క సంచారం కర్మస్థానంలో ఉండడం వల్ల మీకు ఈ సంవత్సరం మొత్తం వర్క్ యొక్క ప్రెషర్ బాగా ఎక్కువ పెరగడం, పని ఒత్తిడి మీకు బాగా పెరగడం, శ్రమ పెరగడం, ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ మొత్తం మీద ఈ సంవత్సరం మీకు వృత్తిలో మంచి ప్రోగ్రెస్ సాధించడం, ప్రమోషన్లు పొందడం, లేకపోతే స్థానచలనం కలగడం ఇటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా మార్పు చేర్పులు పాజిటివ్గా మీకు చేసే అవకాశం ఉన్నది. ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో, గృహానికి సంబంధించిన విషయాల్లో మార్పులు, నూతన గృహాలు ఇటువంటి అవకాశం కనిపిస్తున్నది. అలాగే వివాహం కాని వారికి ఈ సంవత్సరం మీకు మంచి వివాహ అవకాశాలు, విద్యార్థులకి మంచి పురోగతి సాధించడానికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీయానాలకి కూడా మీ పట్టుదలతోని మీరు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మీకు శని యొక్క స్థానం మీ వ్యక్తిగత జాతకంలో కనుక బాగలేకపోతే వర్క్కి సంబంధించి నిరుద్యోగులకి మీకు జాబ్ దొరకడం కష్టం అవ్వడము, లేకపోతే జాబ్లో మీకు ఇబ్బందులు రావడము, ఒకవేళ శని యొక్క పరిస్థితి అసలు బాగలేకపోతే ఇటువంటి నెగిటివ్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నది. కానీ మొత్తం మీద చాలామందికి ఈ సంవత్సరం మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం మీకు ఈ సంవత్సరం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం అనేకమైనటువంటి మీకు నూతన అవకాశాలను, అలాగే ఛాలెంజెస్ను తీసుకువస్తుంది. మొత్తం మీద చాలా బిజీగా ఈ సంవత్సరం మీకు గడిపే అవకాశం ఉన్నది. మీకు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటే పేరెంట్స్, మీ పెద్దల యొక్క ఆరోగ్యాలు, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఆందోళన కలగడము ఇటువంటి మీకు నెగిటివ్గా జరిగే అవకాశం ఉన్నది. ఇక చక్కటి నూతన వస్త్రాలు, మంచి ఆహార సౌఖ్యము, అలాగే మంచి వాహన సౌఖ్యం కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి కనిపిస్తున్నది. సో మొత్తం మీద మిథున రాశి వారికి గత సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మీకు అన్ని రకాలుగా అనుకూలించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.